జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం. జీవన్ రెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మేళనం తలపించేలా 42% రిజర్వేషన్లు అమలు కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు పాల్గొన్నాయి. స్థానిక సంఘాలు, విద్యా ఉద్యోగులు 42% రిజర్వేషన్ కల్పించే విధముగా ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతంగా కావడం రిజర్వేషన్లు అమలు ప్రాధాన్యతను తెలుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 42% రిజర్వేషన్లకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. బీసీల హక్కులు కల్పించేందుకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు తీర్మానం చేశాయి. 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చట్టబద్ధత వస్తుంది. స్థానిక సంస్థల్లో 50% మించరాదు అని గత ప్రభుత్వం చట్టం రూపొందించిన చట్టం తొలగించడానికి సవరణ చట్టం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన అన్ని చర్యలు చేపట్టింది. పరిగణలోకి తీసుకొని 9th షెడ్యూల్లో చేర్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని న్యాయస్థానాలలో కానీ ఇతరత్ర ప్రశ్నించే అవకాశం ఉండదు. ప్రశ్నించినా కానీ ఏది ఇస్తుందో దానికి రాజ్యాంగబద్ధంగా ప్రొటెక్షన్ లభిస్తుంది. సరే, వాళ్ళ మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు చొరవ తీసుకొని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పింపజేసే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి బీసీ ఐక్య వేదిక ద్వారా వాళ్ళ ద్వారా బంద్ పిలిపివ్వటం. అది ఈ బంద్ అనేది ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని తెలియజెప్పడానికి, ఇవాళ బంద్ అనేది ఏదైతుందో ప్రజాభిప్రాయం 42% రిజర్వేషన్కు చట్టబద్ధత ఆవశ్యకత తెలియజెప్పే విధంగా ఇవాళ బంద్. దాని కృష్ణయ్య గారు ఏదైతుందో రాజకీయ పార్టీలు అందరి మద్దతును కోరటం, రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలిపినాయి. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ. ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కేవలం మద్దతు తెలపడం అనేది ఏదైతుందో కేవలం సంఘీభావంగా కాకుండా ప్రత్యక్షంగా ఏదైతుందో మేము పార్టిసిపేట్ అయ్యే విధంగా, బంద్ను సఫలీకృతం చేసే విధంగా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకొని ఇలా కాంగ్రెస్ శ్రేణులకు దానికి అనుగుణంగా మాకు ఆదేశాలు సూచనలు చేయటం. వీళ్ళ జగిత్యాలు ఏదైతుందో మీరు గమనించిండ్రో ఈ అంశం మీద ఉదయం 9 గంటల నుండి ఏదైతుందో ఇంతవరకు నిజంగా కూడా జగిత్యాల పట్టణ వ్యాపారస్తులు, అది ఏ స్థాయి వ్యాపారస్తులే కానీ ఎక్సెప్ట్ ది మెడికల్ ఏజెన్సీస్ అండ్ మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. వారి యొక్క మద్దతు పొందడానికి రేపు కేంద్రంలో భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలి, కేంద్రంలో ఈ చట్టబద్ధ పొందడంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో జాతి స్థాయిలో ఈ రాష్ట్రం మార్గదర్శకం కావాలని చెప్పని నేను అభిలషిస్తున్నా. చెప్పండి, ముందుకు పోవడానికి కృష్ణయ్య గారు ఒక అడుగు ముందేసింది. కృష్ణయ్య గారు ఒక అడుగు ముందేసి ఆయన అభినందిస్తున్నారు. కృష్ణయ్య గారు నేను ముందు బీసీ ఐక్య వేదిక ఏర్పాటు చేసి అందరి నేతతో గొడుగు కింది పట్టుకొచ్చింది. రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఏ విధంగా భేషజాలకు పోకుండా సంప్రదించి వాళ్ళ మద్దతు పొందగలిగిండ్రు. అది కేవలం బంద్కే పరిమితం కాదు. ఈ బంద్కే పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఏదైతే చట్టబద్ధ కల్పింప చేయడానికి ఇవాళ మేధావుల సలహాలు సూచనలు, మరి ఐక్య వేదిక ఏదైతే మీరు రూపొందించున్నారో వీళ్ళు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఇనిషియేట్ తీసుకోండి అఖిలపక్ష సమావేశానికి. అఖిలపక్ష సమావేశంలో అప్పుడు తెలుస్తుంది అందరూ కూడా మీ ఇక్కడ బంద్కు అనుగుణంగా మద్దతు తెలిపినట్టు అఖిలపక్ష సమావేశంలో కూడా చట్టబద్ధత కల్పింప చేయడానికి అందరూ కూడా సంసిద్ధం వ్యక్తం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరి బాధ్యత ఏంటి? మేధావులకు సహాయం చేస్తారు.
ఇంకో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి చేయవలసింది ఇంకా ఇది మిగిలి ఉన్నదంటే టేక్ రెస్పాన్సిబిలిటీ. కేంద్రానికి లెట్ దెమ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏ విధంగానైనా కానీ ఏదైతుందో ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇదేదో రేపు జరగబోయే ఎన్నికలకే పరిమితం అనుకుంటున్నారు. కాదు, ఇది ఎన్నికలకే పరిమితం కాదు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 40% రిజర్వేషన్ అనేది అవకాశం కల్పించడం అనేది ఒక భాగం. ఇది ఒక భాగం. ప్రధానమైనది విద్యా ఉద్యోగాలు అంటున్నా నేను. ప్రధానమైనది విద్యా ఉద్యోగాలు, దాన్ని విస్మరించద్దు అంటున్నా నేను. ప్రధానమైనది విద్యా ఉద్యోగాలు. ఆ విద్యలో ఏదైతుందో వాళ్ళు ప్రస్తుతం పొందుతున్నట్టుగా 25%, 25 + 4 29 ఉంది. 25 + 4 29 ఉన్నది. దట్ షుడ్ గో టు 42. 29 ఎంతకు పోవాలి? 42కు పోవాలి. అంటే అదనంగా ఇంకెంత యాడ్ అవుతుంది? 13% యాడ్. ఇప్పుడు 42 అంటే ఈ 42 కొత్త కుడతలేదు. అందరు ఇట్లా ఏముందంటే 42 అంటే ఇదేదో 42 ఇప్పుడు కొత్త కుడుతుంది అనుకునేరు. ఆయన యాజ్ ఇట్ ఈస్ నౌ సామాజిక వెనుకబడతకు గురవుతున్నటువంటి ఒక వర్గాలు దే ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆఫ్ 25 + 4 29. దానికి అదనంగా ఇంకా 13%, 42 విద్యా ఉద్యోగాలలో అది కల్పించబడ్డప్పుడు ఏదైతుందో వారికి ప్రధానమైనటువంటి యొక్క హక్కు రాజ్యాంగబద్ధంగా ఇంకో ఇది ఆ దిశగా మరి ముందుకు పోవాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఇవాళ జగిత్యాల పట్టణం ఇవాళ జిల్లా కేంద్రం ఇది. మా మిత్రులు ఏదైతుందో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చెప్పండి ఉదయం 9 గంటల నుండి ఏదైతున్నదో ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయాన్ని వెలికి తీయటానికి ఇలా వివిధ స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు అందరి యొక్క మద్దతు కూడగట్టడానికి, వారి యొక్క మద్దతు పొందటానికి కార్యోన్ముఖులై ఇది సఫలం చేసినందుకు మా మిత్రులు కాంగ్రెస్ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలా భవిష్యత్తు ప్రణాళిక ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు చేయవలసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు. వారు దీన్ని ఏదైతుంది వాళ్ళు మీ మీద ఒక విశ్వాసంతో, కృష్ణయ్య గారి నుండే ఒక సదభిప్రాయంతో చొరవ తీసుకొని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పింపజేసే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక సంఘాలన్నింటినీ ఐక్యించి బీసీ ఐక్య వేదిక ద్వారా వాళ్ళు మన బంద్ పిలిపివ్వటం. అది ఈ బంద్ అనేది ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని తెలియజెప్పటం. ఇవాళ బంద్ అనేది ఏదైతుందో ప్రజాభిప్రాయం 40% రిజర్వేషన్ కు చట్టబద్ధత ఆవశ్యకత తెలియజెప్పే విధంగా ఇవాళ బంద్. దానికి కృష్ణయ్య గారు ఏదైతుందో రాజకీయ పార్టీలు అందరి మద్దతును కోరటం, రాజకీయ పార్టీలు అన్ని కూడా మద్దతు తెలిపాయి. టిఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కేవలం మద్దతు తెలపడం అనేది ఏదైతుందో కేవలం సంఘీభావంగా కాకుండా ప్రత్యక్షంగా ఏదైతుందో మేము పార్టిసిపేట్ అయ్యే విధంగా, బంద్ను సఫలీకృతం చేసే విధంగా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ శ్రేణులకు దానికి అనుగుణంగా మాకు ఆదేశాలు సూచన చేయటం. వీళ్ళ జగిత్యాలు ఏదైతుందో మీరు గమనించిందో ఈ అంశం మీద ఉదయం 9 గంటల నుండి ఏదైతుందో ఇంతవరకు నిజంగా కూడా జగిత్యాల పట్టణ వ్యాపారస్తులు
ఏ స్థాయి వ్యాపారస్తులే కానీ ఎక్సెప్ట్ ది మెడికల్ ఏజెన్సీస్ అండ్ అత్యవసర సర్వీసెస్ను వారికి ఇబ్బందులు కలగకుండా ఇతరత్ర వ్యాపారులు అందరూ కూడా సహకరించారు. వారికి మేము హృదయపూర్వకంగా అంటే వారు ఏదైతుందో ఒక విధంగా ఈ బీసీ 42% రిజర్వేషన్కు వారి ఆమోదం తెలిపినారు. మరి బంద్ అనేది ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, బలహీన వర్గాల పిల్లలకు విద్యా ఉద్యోగులలో కానీ 42% రిజర్వేషన్ కల్పింప చేయబడటానికి దాని చట్టబద్ధత వాళ్ళందరూ కూడా ఏదైతుందో వాళ్ళ సంఘీభావాలు ఆమోదం తెలిపారు. అలాంటి సకల జిల్లాల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతకు వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ అభిప్రాయం తెలియజెప్పడం జరిగిందో ఇవాళ ఈ 42% రిజర్వేషన్కు అనుగుణంగా యావత్ తెలంగాణ సమాజం